హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చ్ 22, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు అందరికీ గుర్తు తెలిసినదే. మార్చ్ 22 అనగానే మనకు గుర్తొచ్చేది వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. ప్రపంచ నీటి దినోత్సవం మీరు చూస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భూగర్భ జలాలు అనేవి విపరీతంగా తగ్గిపోతూ వస్తున్నాయి. భూ అంటే భూమి, గర్భం అంటే లోపల, జలాలు అంటే లోపల ఉన్నటువంటి జలం అన్నమాట. భూగర్భ జలాలు విపరీతంగా రోజు రోజుకు పడిపోతూ వస్తున్నాయని చెప్పేసి మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం పేపర్లో చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే ఈరోజు వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. ఈ దినోత్సవం థీమ్ ఏంటంటే వరల్డ్ వాటర్ అండ్ జెండర్. దీని యొక్క థీమ్ ఏంటంటే వాటర్ అండ్ జెండర్. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మార్చ్ 22వ తారీఖున జరుపుకోవాలని చెప్పి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1992లో ప్రకటించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే మొట్టమొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని 1993 మార్చ్ 22న జరుపుకున్నారు. దీని యొక్క స్లోగన్ ఏంటంటే వేర్ వాటర్ ఫ్లోస్ ఈక్వాలిటీ గ్రోస్ అనే స్లోగన్ ఈరోజు ఈ దినోత్సవం సంబంధించినది. చూడండి, ప్రపంచ నీటి దినోత్సవాన్ని మార్చ్ 22న జరుపుకుంటారు. మంచి నీటి ప్రాముఖ్యతను తెలియచేయడానికి, నీటి వనరులను సుస్థిర నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని 1992 నుంచి ఐక్యరాజ్య సమితి జరుపుకోవాలని చెప్పేసి మనకు చెప్పింది. ఏదైనా ఒక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రావాలని అంటే ఖచ్చితంగా ప్రపంచం పార్లమెంట్గా పేర్కొనేటటువంటి మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కంపల్సరీ ఆమోదించాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక యుద్ధ నౌక. ఈ యుద్ధ నౌక రానున్నటువంటి నెలలో మనకి కమిషన్ చేయబోతున్నారు. కమిషన్ అంటే ఏమిటి? విధిలోకి తీసుకుపోతున్నారు ఏప్రిల్ 3వ తారీఖున. అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా ఇంపార్టెంట్ వార్తలు నిలిచింది, ఒకసారి గమనిద్దాం. ఓకేనా, ఇలాంటివి ఎదురొక యుద్ధ నౌక కానీ, ఎదురొక జలాంతర్గామిని కానీ, ఎదురొక రాకెట్ని కానీ మన భారతదేశం ప్రారంభిస్తుందనేసి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వేమనేసి అంటే ఆ యుద్ధ నౌక పేరు ఏమిటి గుర్తుపెట్టుకోవాలా, దాన్ని ఎప్పుడు విధులకు తీసుకున్నారో గుర్తుపెట్టుకోవాలా, దాన్ని ఏమని పిలుస్తారో గుర్తుపెట్టుకోవాలా, దానిని ఏమైనా ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తున్నారా గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ దానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా తెలుసుకోవాలా. ఓకేనా, ఇలాంటి దాంట్లో నుంచే గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించినటువంటి ఎస్ఐలో ఒక బిట్ వచ్చింది. చూడండి, ఇక్కడ తారాగిరి అనే ఒక యుద్ధ నౌక. తారాగిరి దాని పేరు. యుద్ధం అంటే ఏమిటి? యుద్ధాల కోసం ఉపయోగించేటటువంటి ఒక నౌక. ఓకేనా, ఇప్పుడు చూడండి, కంబైన్డ్ డీజిల్ గ్యాస్ ప్లాంట్ తో నడిచేటటువంటి ఒక తారాగిరి. అంటే ఇది డీజిల్ తో నడుస్తుంది, గ్యాస్ ఆధారంగా కూడా నడుస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే అధిక వేగంగా ఇది ప్రయాణించగలదు. అత్యధిక కాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌకా కార్యకలాపాలను కూడా ఇది నిర్వహిస్తుంది. నెక్స్ట్, ఇందులో సూపర్ సోనిక్ వేగం కలిగినటువంటి బ్రహ్మోస్ వంటి క్షిపణులు కూడా ఈ యుద్ధ నౌక నుండి ఉపయోగించవచ్చంట. ఓకేనా, ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఈ బ్రహ్మోస్ క్షిపణులు కూడా మనం ప్రయోగించవచ్చు. ప్లస్ మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలం వైపు ప్రయాణించేటటువంటి లేదా ప్రయోగించేటటువంటి క్షిపణులు అయినటువంటి పలు లక్ష్యాలను కూడా గుర్తించి ట్రాక్ చేయగల మల్టీ అంటే అనేక విధాలుగా కూడా ఈ నౌక ఉపయోగపడుతుంది. మల్టీ ఫంక్షన్ రాడార్ కలిగినటువంటి ప్రత్యేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి శత్రు జలాంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధ సామాగ్రిని కూడా ఈ యుద్ధ నౌక కలిగి ఉంటుంది. యుద్ధ నౌక అంటే ఏంటంటే వేరే దేశం వాళ్ళు మన దేశం పని యుద్ధానికి వస్తే సముద్రంలో ఈ యుద్ధ నౌక నుండి మనం క్షిపణులు ఉపయోగించడం కానీ లేదా ఆ రాకెట్ని పేల్చడం కానీ అటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఓకేనా, చూడండి, ఈ నౌకలో 75% 75% పైగా భారతదేశంలో తయారైనటువంటి పరికరాలను ఉపయోగించి ఈ యుద్ధ నౌకను తయారు చేశారు. కాబట్టి దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌక అని పిలుస్తారు. ఈ భారతదేశంలో
75% తయారైనటువంటి ఈ పరికరాలను ఉపయోగించి ఈ నౌకను తయారు చేశారు కదా. ఈ నౌకలో ఉపయోగించినటువంటి పరికరాలను మన భారతదేశంలో 200 ఎంఎస్ఎంఈ కంపెనీలకు పైగా ఈ పరికరాలను తయారు చేశాయంట. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏమని పిలుస్తారంటే భారత నౌకాదళంలోకి అత్యాధునిక మిసైల్ పవర్ హౌస్. అంటే ఈ యుద్ధ నౌక నుండి మనం మిసైల్స్ కూడా ప్రయోగించవచ్చు. గుర్తుపెట్టుకోండి, యుద్ధ నౌక నుండి మిసైల్స్ ప్రయోగించవచ్చు. అలాంటిది అనమాట. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి ఏప్రిల్ 3వ తారీఖున అధికారికంగా దీన్ని ప్రారంభించబోతున్నారు భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఇది అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటుంది. రేడార్ వ్యవస్థతో నిర్మించిన ఈ యుద్ధ నౌక విశాఖపట్నంలో జరిగేటటువంటి కమిషన్ కార్యక్రమంలో దీనిని విధిలోకి తీసుకుపోతున్నారంట. ఓకేనా. దీనిని F-41 అని కూడా పిలుస్తారు. F-41 అన్న తారాగిరి యుద్ధ నౌకన బోత్ ఆర్ సేమ్. దీని బరువు ఎంత అంటే 6,670 టన్నులు ఉంటుందంట. నెక్స్ట్ ఈ నౌకని ప్రాజెక్ట్ 17A అనే ఒక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ యుద్ధ నౌకను తయారు చేశారంట. ఓకేనా. మరి ఈ ప్రాజెక్ట్ 17A క్లాస్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేసినటువంటి యుద్ధ నౌకల్లో ఇది 4th అంట. ఓకేనా. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ బిల్డింగ్ నిర్మించినటువంటి 4వ నౌక. 3 నౌక కాదు, ఇక్కడ 4వ నౌక అనమాట. ఓకేనా. నెక్స్ట్ 7 అగ్నిపర్వతాలను అధిరోహించినటువంటి మన విశాఖ కుర్రాడు ఎవరైనా అంటే అన్వేష్ వర్మ. విశాఖకు చెందిన భూపతి రాజు అన్వేష్ వర్మ ప్రపంచంలోని 7 అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ని సాధించడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ నర్మదా నది పైన మన భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. మరి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నారంటే మన భారతదేశం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరిగెడుతుంది అని అర్థం. రెన్యూవబుల్ ఎనర్జీ మీన్స్ పునరుత్పాదక వనరులు అని అర్థం. మరి ఏదైనా ఒక దేశం పునరుత్పాదక వనరులు రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు పరిగెడుతుందని అంటే అర్థమేమి? ఆ డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించి హైడ్రోజను, సోలారు, విండ్ పవరు ఇటువంటి వాటిని ఉపయోగించి ఆ దేశం పయనిస్తుందని అర్థం. ఇప్పుడు మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఏంటంటే మొన్న FVO ఎగ్జామ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ కానిది గుర్తించండి అని అడిగాడు. రెన్యూవబుల్ ఎనర్జీ కానిది గుర్తించండి. విండ్ పవర్, రెండవది సోలార్ పవర్, మూడవది వచ్చేసి హైడ్రోజన్. ఈ 3 కూడా ప్రధానమైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకేనా. మన భారతదేశం 2070 నాటికల్లా భారతదేశాన్ని పూర్తిగా కర్బన రహిత దేశంగా, కర్బన ఉద్గారాల రహిత దేశంగా ప్రకటించాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా మన FVO ఎగ్జామ్ అడిగాను, గుర్తుపెట్టుకోండి. దీంట్లో భాగంగా మధ్యప్రదేశ్లోని కాన్వా అనే ఒక జిల్లాలో ఓంకారేశ్వర్ డ్యామ్ దగ్గర నర్మదా నది పైన 7 లక్షల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయబోతుందంట. ఓకేనా. ఏర్పాటు చేసిందంట. ఆల్రెడీ కొన్నిటిని ఏర్పాటు చేసింది, మరి కొన్ని కూడా ఏర్పాటు చేయబోతుందంట. చూడండి, దీని ద్వారా 278 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఇప్పటికే ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా మొదటి దశలో భాగంగా తయారు చేశారంట. ఓకేనా. దీని ద్వారా ఈ తరహాలో నీటిపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం దేశంలోనే ఇదే ఫస్ట్ టైం అంట. ఒక నది పైన ఇటువంటి ప్యానెల్ ఏర్పాటు చేసి మనం విద్యుత్ తయారు చేయడం అనేది ఫస్ట్ టైం. ఇది ఈ సోలార్ ప్రాజెక్ట్ ఎవరు మెయింటైన్ నిర్వహిస్తుందంటే రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలిచేలా నర్మదా నదిపై మొత్తం 600 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది మన భారత ప్రభుత్వం. ఓకేనా. ఇందులో భాగంగా తొలి దశలో 278 మెగావాట్ల సామర్థ్యంతో పూర్తి చేశారు. రోజుకి సగటున 1.7 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తిని కూడా ప్రస్తుతం చేస్తున్నారంట. ఓకేనా. నెక్స్ట్ రైస్. ఈ కార్యక్రమం మీకు ఈనాడు పేపర్లో
ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదివితే తప్ప దొరకదు. ఓకేనా, ఈనాడు పేపర్లోనే ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదివితే తప్ప దొరకదు. చాలా ఒక మూలలో ఉంటుంది, ఏదో మన సోదులాగా ఉన్న చోట ఇది ఉంటుంది. ఓకేనా, సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్. రైజ్ అంటే ఏమిటి? రైజ్ అనే కార్యక్రమానికి నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పాటైనటువంటి నీతి ఆయోగ్కి నీతి ఆయోగ్ 1.55 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. మరి ఏంటిది చూద్దాం. రైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్. ఓకేనా, చూద్దాం. గ్రామీణ మహిళలు, ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు అనగా డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో వినూత్నంగా ఎన్టీఆర్ జిల్లా, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈ రైజ్ అనే ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షిత మండలాల్లో ఈ ఒకటైన ఇబ్రహీం మండలం గుంటుపల్లిలో ఈ రైజ్ సెంటర్ను ఏర్పాటు చేసి అన్ని రంగాలను మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా కృషి చేస్తున్నట్టు తెలపడం అనేది జరిగింది. దీనికి ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైజ్ సెంటర్కి నీతి ఆయోగ్ ఎంత నిధులు జారీ చేస్తుందంటే 1.55 crores నిధులు జారీ చేస్తుందంట. ఓకేనా, నెక్స్ట్ కూచిపూడి. కూచిపూడి అనేది ఒక డ్యాన్స్, ఒక నృత్యం. ఓకేనా, మనకి భరతనాట్యం అనగానే తమిళనాడు గుర్తొస్తుంది. భరతనాట్యమే సదిర అట్టము తెవర అట్టము అని పిలుస్తుంటాం. ఏది భరతనాట్యాలు. కూచిపూడి అనగానే ఆంధ్రప్రదేశ్. కథక్ ఎక్కడ? మనకి ఉత్తరప్రదేశ్. కథకళి ఎక్కడ? కేరళ. రాస్లీల రామ్లీల మనకి ఉత్తరప్రదేశ్. అదేవిధంగా యక్షగానం కర్ణాటక. చౌ డాన్స్ ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్. గర్భా డాన్స్ ఎక్కడ? గుజరాత్. మళ్ళీ మనకి దుర్గా పూజ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఇటువంటి మనకి ఫెస్టివల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఓకేనా, ఇప్పుడు కూచిపూడి ఈ రోజు వార్తలు నిలిచింది న్యూస్ పేపర్లో. ఎందుకనేసి అంటే కూచిపూడి అనేది ఒక డాన్స్ మిత్రమా, మీకు అందరికీ కూడా తెలిసినదే. ఇది ఒక డాన్స్, నాట్ ఏ ఫెస్టివల్. ఒక ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు, ముఖ్యంగా డాన్స్ అన్నమాట. ఈ డాన్స్ నేర్పించడం కోసం, ఈ డాన్స్ని స్టూడెంట్స్కి నేర్పించడం కోసం కూచిపూడి శిక్షణ పథకాన్ని 2017లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని వెనకంచి వేశారు అని చెప్పి ఈరోజు ఆర్టికల్ రాశారు. మళ్ళీ ఇప్పుడు ఈ కూచిపూడి శిక్షణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి ఒక ఆర్టికల్ నిలిచింది. చూద్దాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి నృత్య రీతి కూచిపూడి. కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టింది. దీనికి ప్రాంతము లింగం భేదం లేకుండా ఈ కూచిపూడిని ముఖ్యంగా ఆడతారు. పురుషులు సైతం కూడా స్త్రీ వేషధారణతో ఆలరించడం దీని ప్రత్యేకత. కూచిపూడి శిక్షణ పథకాన్ని 2010లో ప్రారంభించారు. విద్యాశాఖ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 955 పాఠశాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. 191 మంది కూచిపూడి నాట్య గురువులు, సుమారు 47,750 మంది విద్యార్థులు దీని ద్వారా శిక్షణ ఉన్నారంట. ఓకేనా, ఇది మిత్రమా మనకి ఈ రోజు టాప్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను. మరింత వివరంగా మన యాప్ లో, మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో మీరు చూడొచ్చు. ప్రతిరోజు కూడా కంప్లీట్ వీడియోని మన యాప్ లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా అప్లోడ్ చేస్తున్నాం. మీరు జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ కొనుక్కోండి. అందులోనే జీకే ఉంటుంది, అందులోనే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మ్యాగజైన్ ఇస్తున్నాను. ప్రతి మంత్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నాను, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మన యాప్లో ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్ కొని ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ 1వ తారీఖు బంపర్ ఆఫర్ గల కంటెంట్ని నేను తీసుకొస్తున్నా. ఓకేనా, అదేందో మళ్ళీ చూద్దాం. ఓకేనా, ఇండియన్ అకాడమీ క్లాసెస్ కోసం, ఏపీ అకాడమీ జీకే కరెంట్ అఫైర్స్ కోసం మన యాప్ని ఫాలో అవ్వండి. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర యాప్. ఓకేనా, ఒకసారి కంటెంట్ చూడండి, అందరి మాదిరి కాదు, ఒకసారి కంటెంట్ చూడండి మన యాప్. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.